యాన్నో ఆడుండేదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. దానికి వెంట వెంటనే ఆఫర్లు ఇచ్చారు. అదేం చేసింది? ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి చండాలంగా మాట్లాడు. అందుకు మన సైడే ఇచ్చారు కదా ఆఫరు. ఏం చేసింది? ఎత్తి చూపించేసిపోయింది. తప్పు కదా. ఈ రోజు వాళ్ళ అమ్మ నాన్న కూడా తప్పే అంట. ఎందుకు తప్పు అవుతుందండి? వాళ్ళ అమ్మ ఏం మురిసిపోయింది, వాళ్ళ నాన్న ఏం మురిసిపోయాడు? ఆ అమ్మాయి ఉన్నట్టుగా ఉండి సడన్ గా హీరోయిన్ గా వచ్చే కొద్దికి మనం కూడా మురిసిపోయినాము. యాన్న అమ్మాయిని తీసుకొని వచ్చి మన డైరెక్టర్ ఇచ్చిన అవకాశం అని చెప్పి మనం ఎంత మురిసిపోయినాము. లాస్ట్ కి ఈ రోజు మైక్ ముందు కూర్చొని చెప్తా ఉంది వాళ్ళ అమ్మ నాన్న చెడ్డవాళ్ళంట, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెడ్డవాళ్ళంట. ఈ మాట ప్రతి ఒక్క డైరెక్టర్ మీద, ప్రొడ్యూసర్ మీద కొట్టిందండి. కొట్టిన కాడికి చెప్పుతో కొట్టింది. ఆ విషయం తెలుస్తుందా మీకు? తెలుస్తుంది అసలుకి? తెలియలేదు కాబట్టి మీ ఇష్టంగా మీరు ఇదనుకుంటారు. ఆ అమ్మాయి చేసింది తప్పండి. ఇంకొకటి మోడల్ జరగదు. కొన్ని వేల మంది అబ్బాయిల జీవితంతో ఆడుతాడారండి. అది ముందు ఇది అవ్వాలి. అసలు నాకు తెలిసి అబ్బాయి జీవితంలో ఇది చేస్తున్నారన్నారు. మరి ఈ మధ్య మొత్తం కూడా అబ్బాయిలే చంపుతున్నారు. ఇప్పుడు అండి ఇంకొక మాట అండి, అబ్బాయిలు సైకోగా మారడానికి కారణము దాంట్లో 50% అమ్మాయిలు. అమ్మాయి సైకోగా మాట్లాడారు మీరా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అబ్బాయిలు ప్రేమిస్తారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలు చుక్కలు చూపిస్తున్నారు. ఫోన్ వెంటనే ఫోన్లు కొడతారండి. ఆ ఫోన్లు అనేది కొట్టకూడదు. ఇంకొకటి ప్రేమించండి. ఇటు సైడ్ ఒకరినే ప్రేమించాలి. ఇప్పుడు నాకు తెలుసండి, నా కళ్ళారా నేను చాలా మందిని చూస్తున్నాను. ఒక అమ్మాయి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తానండి. మరొక అబ్బాయి ఆఫీస్ ఇప్పుడు అబ్బాయి మీరు చెప్పండి. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, నేను చరిత్ర నుంచి చెప్తాను. అబ్బాయి ఒక ట్యూబ్ మాదిరిగా, దాంట్లో గాలి ఆడదు కానీ చరిత్ర ఆడదాని మీదనే నడుస్తుంది. ఇప్పుడు కూడా చరిత్ర ఆడదాని మీదనే. కానీ దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని నాశనం చేయొద్దండి. ప్రేమించండి, దయచేసి పెళ్లిళ్ళు చేసుకోండి. పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా సంసారాలు చేయండి. కానీ ఆ సంసారాల్లో మట్టి తీసుకోవద్దండి. మళ్ళీ చెప్తాను నేను.